చెప్పిన నేను ఇట్లా ఏడ్చిన ఎగ్జామ్ రాయిపోయి వచ్చిన తర్వాత ఏడుస్తే అమ్మ ఏడకేం కదా పాస్ అవుతావా అని చెప్పంగానే మళ్ళీ ఏం చేసిన రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చినాకడ 67 మార్కులు వచ్చినాయి 100కు. ఇక నేను మోగిన ఏడ్చుకుంటాను, సార్ నేను పాస్ అయినా, సార్ నేను పాస్ అయినా. అయితే నువ్వు చూసుకుంటూ రాసినావు? లేదు లేదు, నిజంగా చెప్పు. చూసుకుంటూ రాయలే కాదు, అదే ఆబ్జెక్ట్ పేపర్ ఆన్సర్లు చెప్పారు కదా? చెప్పలే. అప్పుడు మేమేమనుకున్నామంటే అబ్బా నక్కలు నడుస్తాయి, చిట్టీలు నడుస్తాయి, లేకుంటే ఒకవేళ స్కాడికి ఇట్లా రాలేడనుకో ఇన్విజిలేటర్ ఉంటారు కదా వాళ్ళు కొంచెమన్నా లూజ్ ఇడ్సబెట్టారా అని అనుకున్నాం. ఇక బాగా స్ట్రిక్ట్ అంటే బాగా స్ట్రిక్ట్ అన్నా. నేను ఇంది ఎంత మంచిగా అవుతుంటిని, నాకు ఎప్పుడైనా కానీ 95, 98 వస్తుండే. ఒక్క మార్కు కోసమైనా కానీ నేను మన సార్తో కొట్లాడి ఒక మార్క్ వేయించుకుంటుంటే. ఎట్లా కొట్లాడుతుండే? ఆమెకి వేసిర్రు, ఆమె అట్లనే రాసింది, నేను అట్లనే రాసిన. ఆమెకు 4 ఎట్లా వేసిర్రు, నాకు 3 ఎట్లా వేసిర్రు. నాకు వేయాల్సిందే సార్, నేను ఊకుండా అని మా దోస్తు పేపర్ తీసుకొస్తుంటిని, తీసుకొచ్చి చూపిస్తుంటుంది, దీంట్లో ఇవిడు ఇంకా ఆమె రైటింగ్ కంటే నాదే మంచి ఉంది అని ఇట్లా కొట్లాడుతుంటుంది, వేస్తుండే సార్. ఇక వేయంగానే అందులో అంటే అంత మంచిగా అవుతుంటుంది హిందీలో. లాస్ట్కు పాపము ఇక ఆయనకి ఏం జ్వరం వచ్చిందో ఏకొచ్చిందో 43 మార్కులు వేసిండు. మత్తు బాధపడ్డా నేనైతే హిందీలో. నువ్వు రాసిన దానికి కాదు ఆయన వేసింది, ఆయన జన్మ లేదు వేసిండే వేసిండా. అవ్వో మస్తు బాధపడ్డా. అప్పుడు మనకు ఇట్లా సబ్జెక్టుకి 100 ఉంటుండే, 6 సబ్జెక్టులకి 600. కనీసం నాకు ఒక 450 అయినా రావా, 450 అయినా రావా అని అనుకుంటుంటుంది. ఓరి అవ్వ, క్లాస్లో 6, 7 ర్యాంక్ వస్తుండే నాకు. అంటే నాకంటే ముందు 5 మంది ఉంటుండే, 5 ఉంటుండే. ఇక నాకు 7, 8 ర్యాంకు అంటే సాల్ అత్తయ్య అని అనుకున్నా. ఇక నాకు అంతగానం కూడా రాలేదు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా. కాకపోతే